ఈ రోజు చేసిన బోటి కర్రీ ఫుల్ గ్రేవీతో ఎంత మంచిగా కుదిరిందో మీరందరూ కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఈ సండే మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. మా వారు చూడండి బోటిని ఎంత నీట్గా కడిగారో మొత్తం మెరిసిపోతుంది. తినని నాకు కూడా తినాలనిపిస్తుంది, అంత నీట్గా కడిగారు అసలు. మరి మీకు బోటి కర్రీ అంటే ఇష్టమేనా? నాకు మ్యారేజ్ కాకముందు మా అమ్మకు ఇష్టం ఉండేది బోటి కర్రీ తినడం. నాకు అసలు నచ్చకపోయేది, తినకపోయేదాన్ని కూడా, అస్సలు వండకపోయేది కూడా ఇంట్లో. ఇప్పుడు కూడా మేము ఎక్కువగా వండుకోము, ఎప్పుడో 6 monthsకి ఒకసారి వండుకుంటాము. నేను ఎక్కువగా తినను అని మా హస్బెండ్ తీసుకురారు. టమాటా వేయకుండా అంత గ్రేవీతో ఎలా వండానో నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని, ఆనియన్స్ని వేసుకొని బిర్యానీ ఆకుని, పువ్వుని వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న బోటిని వేసుకొని అందులో ఉండే వాటర్ పోయి ఆయిల్ పైనకు తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ పైనకు తేలి బోటి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుని, మనం తినే టేస్ట్ని బట్టి కారాన్ని, సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇంతకుముందు వీడియోలో అమ్మ చేసిన బౌల్ని చూయించి వంట చేస్తే అక్క ఇది ఎక్కడ తీసుకున్నారు, షాప్ నేమ్ చెప్పండి అన్నారు. అలాగే 50,000 వరకు వ్యూస్ కూడా వచ్చాయి. ఈ కుక్కర్ కూడా అమ్మ తీసుకున్నదే, నాకు బాగా నచ్చింది. 4-5 విజిల్ వచ్చిన తర్వాత ధనియాల పొడిని, కుడక పొడిని, మసాలా వేసుకోండి. ఒక 5-6 లవంగాలని, 2 ఇలాచీలని, కొంచెం చెక్కని దంచేసి వేసాను. అదేనండి మసాలా వేసింది. అలాగే లాస్ట్ లో కొత్తిమీర వేసామంటే మన బోటి కర్రీ రెడీ అయింది. మీరందరూ కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే